गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఇలా మన ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలిసి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తర్వాత చాలామంది హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా ఇలా ఇండ్లు ఇప్పించినాం. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చినాము. సుమారు దాదాపు ఈ మన నల్గొండ జిల్లాలోనే 6 నియోజకవర్గాల్లో 6 3 18,000 ఇంటూ 5 అంటే దాదాపు 20,000 ఇళ్ళు ఇచ్చినాం నల్గొండ జిల్లాలోనే. అందుకోసమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల విశ్వసనీయత ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు నమ్మకం ఉంటుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, సన్న బియ్యం లేదు. కానీ ఇలా ప్రభుత్వంలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, బస్సు ఫ్రీ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధీరావత్తండ గ్రామ పంచాయతీ నందు ప్రజాపాలన భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సందర్భంగా ఈరోజు ధీరావత్తండలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, స్థానిక రాష్ట్ర నాయకులు మరియు వారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మణరెడ్డి గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, రాష్ట్ర జిల్లా నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్ గారు,
వారితో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లు, ధీరావతండ గ్రామ యువకులు, అదేవిధంగా ధీరావతండ చెందినటువంటి గ్రామ పెద్దలు, చిన్న పెద్ద అందరూ కలిసి ఈరోజు ధీరావతండ యొక్క నూతన గృహప్రవేశం జరిగినటువంటి ధీరావత్ లింగ నీళ్ళ గారి నూతన గృహప్రవేశానికి ఇచ్చేటువంటి ఆ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ సరైన పథకాలు, సంక్షేమ పథకాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా చేయాలని అనుకుంటూ మేము కృతజ్ఞత తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవెల్ల రుణపడి ఉంటామని మేము తెలుపుతున్నాం. हमें नहीं घर भाने दाड़े काही बंद छे मजार सा बिल्लू क्रेट गया ई बिल्लू मजार आण कोन कोर रे सा हमें से आतो जरगणो आचरणो मार बेटा बड़े बेटी जमाई बेटी नातपोत कांग्रेस पार्टी गुरचन हम मजार घर में दायचा मजार सा मजार से कापड़ी में आतो जरगणो कोर ले सा మాకు అన్ని శుభంగా జరుగుతుందని మంచి జరుగుతుంది, మంచి సంతోషం. ఎమ్మెల్సీ మన బిఎల్ఆర్ శంకర్ నాయక్, మన ఎంపీ, మనం అందరూ సహకారంతో మంచి ముందు పోతున్నాం. ముందు మా తండ సౌకర్యమైన మంచి జరుగుతుంది, మంచి సంతోషం ఉందని కోరుకుంటున్నాం. ఫస్ట్ మిరాలగూడెం నియోజకవర్గం ప్రజలకి తుంగపాల గ్రామం ఉప సర్పంచ్ని ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు చెప్పడమైంది. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సందర్భంగా ధీరావతండకు ఇచ్చేసిన ఇల్లు ఓపెనింగ్ ఉండి, అదేవిధంగా ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన, ప్రగతి పాలన గురించి రావడం జరిగింది ఈరోజు తన ధీరావతండకు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. సీఎం గారు పెట్టిన ఈ మంచి కార్యక్రమం ప్రజాపాలన, ప్రగతి పాలన అనేది ప్రతి పేదవాళ్ళకి ఇల్లు, రేషన్ కార్డు, వేరే పింఛన్లు, రైతు బంధు అన్నీ సరే కొంచెం ఆలస్యమైనా కూడా పేద ప్రజలకైనా రైతులకైనా అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్టు ప్రజాపాలన అందిస్తుర్రు, ప్రగతి పాలన. అదేవిధంగా అందులో భాగంగా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు వీరు మా మిర్యాలగూడ మండలానికి ఎంతో కష్టపడి కృషితోటి పేద ప్రజల్ని ఆదుకోవటం కానీ, దేంట్లోనైనా ఎల్లవేళ ముందు ఉండి వారికి ఏ ఆర్థిక సహాయం అయినా చేస్తూ ఎంతో మంచిగా ప్రజలతోటి కలిసిమెలిసి మమేకమై చేయటం జరుగుతుంది. ఏ చిన్న ఆపద వచ్చినా ఎమ్మెల్యే గారికి ఫోన్ కానీ తెలియజేసినా కూడా వెంటనే వారి ఇంటి ముందు ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. అసలు అలాంటి ఎమ్మెల్యేని మేము ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు బహుశా భగవంతుడు జనం కోసమే ఆయన్ని పుట్టించినట్టుంది. ఈసారి కాకుండా మళ్ళీ కూడా ప్రభుత్వం వస్తే ఎమ్మెల్యే గారికి అవకాశం ఇవ్వాల్సింది ప్రజల్ని కోరుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ప్రతి పేదవాడికి అండదండగా ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, ఇందిరమ్మ, రాహుల్ గాంధీ, ఈ అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలనే పనిచేస్తూ పేద బలహీన బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా ఎంతో సేవలు అందిస్తూ ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ వారి చేతుల మీదుగా ఈరోజు నిజంగా పేదింటి కళ ఒక పక్క సన్నబియ్యం ఇచ్చుకుంటూ మరియు తన కలల సౌధమైనటువంటి ఇల్లు, సొంత ఇల్లు అనేది గత 10-15 సంవత్సరాలుగా కలలుగానే మిగిలిపోయిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలోనే, 3వ సంవత్సరం ఇది పూర్తి కూడా కాలేదు, ఈ 3 సంవత్సరాల్లోనే పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా అది టెక్నికల్గా కూడా అందరూ చూస్తున్నారు. ఈరోజు వరకు కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కట్టించిన సందర్భం లేదు. ఈరోజు ఏ ఊరికి వచ్చినా కూడా, ఏ వాడకు వచ్చినా కూడా ఒక ఇంటి పక్కనే, ఒక ఇంట్లో నుంచి నిలబడి చూస్తే మరి 2వ ఇల్లు, ఆ వాడలోనే 2-3 ఇల్లు, పెద్ద గ్రామ పంచాయతీలు అయితే 10ల సంఖ్యలో 30-40. నా గ్రామ పంచాయతీ తుంగపాడులో అయితే ఈరోజు 50 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగినాయి. 41 ఇళ్ళకు ప్రొసీడింగ్స్ వచ్చేసినాయి. 30 ఇళ్ళు మేము విజయవంతంగా కంప్లీట్ చేసేసుకున్నాం. దీనికి కారణం మా గౌరవ ఎమ్మెల్యే గారి కృషి,
ఎమ్మెల్సీ గారి పట్టుదల, వారిద్దరూ కలిసేసి కూడా మరి మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ కష్టకాలంలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎప్పుడు అండదండగా నిలుస్తున్నారు. వారందరికీ నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పడానికి నిదర్శనమే మరి నిన్న మొన్న స్థానిక ప్రభుత్వానికి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అందరికి కూడా రైతు బంధు ఎగ్గొట్టేసేశారని, రైతు బంధు ఇవ్వడు అని చెప్పేసి అని ఎగనామం అని చెప్పి కటింగ్ వివిధ రకాలైనటువంటి కోతలు అని చెప్పేసి ఉన్నా కూడా సింగిల్ వర్డ్లో నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వీలైనంత త్వరలో ఈ 2-3 రోజుల్లోనే మొదటి విడతగా రైతు బంధు కార్యక్రమం కూడా, రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని పేదవాడికి వారి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, సామాన్య కార్యకర్తల పక్షాన ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేసేసుకుంటూ వారి యొక్క అండగా ఉంటుందని చెప్పేసి వీటన్నిటికీ మాకు సహకరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నియోజకవర్గ ప్రజలందరి తరపున మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జీరాతండ గ్రామ పంచాయతీకి మా సర్పంచ్ గారు, సీనియర్ నాయకుడు శేఖర్ రెడ్డి అన్న, మా తుంగపాడు ఉప సర్పంచ్ గారు, సినోనారం సీనియర్ కార్యకర్త అయిన సూర్యన్న, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి బలరామన్న కూడా మా ఈ జీరాతండ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పండగ సందర్భంగా పేదోళ్ళకి ఇల్లు చిరుకానుకగా ఇచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇల్లు ఓపెనింగ్కు రావడం చాలా సంతోషం. ఆ కార్యక్రమంలో మా వంతు కూడా మేము పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మిరాగూడ నియోజకవర్గంలో చూసుకుంటే మన రాష్ట్రంలోనే మంచి అభివృద్ధిలో ముందున్నది. ఎందుకంటే మిరాగూడ ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి అన్న నిత్యం ప్రజల అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్న కానీ ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండుతో పాటు గ్రామాల డెవలప్మెంట్ కోరుకుంటూ కార్యకర్తలకు ఏ ఆపదున్నా కూడా 24/7 సర్వీస్ చేసుకుంటూ ఉంటున్న ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఇంతకుముందున్న ఎమ్మెల్యే గారు మనకు అందుబాటు ఉండబోయేది 24 గంటలు మా ఎమ్మెల్యే గారు 24/7 ఇక్కడనే స్థానికంగా ఉండి ప్రజలకు నిత్యం అందుబాటు ఉన్న వ్యక్తికి ఇట్టాటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ జీరావతండ సర్పంచ్ అయిన గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అన్న కూడా చెప్తుండు, జిల్లాలోనే మా గ్రామ పంచాయతీని మంచి అభివృద్ధి చేస్తా, నన్ను నమ్మి గెలిపించినందుకు జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకోవాలి, ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతుంటుండు. సంతోషం. ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు, ఎమ్మెల్సీ సహాయ సహకారాలు, ఎంపీ సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా చేస్తారు. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.